మిల్లర్లు కొంతమంది ప్రభుత్వాలను మోసం చేస్తున్నారు. అదే మన ఆడబిడ్డలకు ఇస్తే ప్రతి గింజకు జవాబుదారీతనంగా మన ఆడబిడ్డలు ఉంటారు. కాబట్టి భవిష్యత్తులో ఏ మిల్లులో కూడా మన బియ్యం మన వడ్లు తీసుకెళ్ళి వాళ్ళ గోడౌన్లో స్టాక్ పెట్టేదే లేదు. ప్రతి మండలంలో లాజిస్టిక్ పార్క్స్ పెద్ద పెద్ద గోడౌన్లు కట్టి మహిళల దగ్గరనే భద్రపరుస్తాం. మహిళల దగ్గర నుంచే మిల్లర్లు వడ్లు తీసుకెళ్ళాలి, మళ్ళీ బియ్యం చేసి తీసుకొచ్చి అక్కడ అప్పగించే విధంగా ప్రణాళికలు కార్యాచరణ మనం సిద్ధం చేస్తున్నాం. ఈ దానికి కూడా మా సంఘాలను జిల్లా కలెక్టర్లందరికీ నేను ఈ సందర్భంగా ఆదేశాలు ఇస్తున్నా. ప్రతి మండలంలో 2 నుంచి 4 వరకు ఇట్లాంటి ప్రాంతాలను ఎతికి భూసేకరణతో పాటు ప్రతిపాదనలు, అదేవిధంగా అక్కడ లాజిస్టిక్స్ అంటే గోడౌన్స్ కట్టడానికి మిల్లులు పెట్టుకోవడానికి ఏ విధమైన ప్రాజెక్ట్ రిపోర్ట్స్ అవసరమో సంఘాలతో కూర్చొని కన్సల్టెంట్స్ పెట్టి ప్రతిపాదనని ప్రభుత్వానికి పంపించండి. తక్షణమే వాటిని మంజూరు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. 0 వడ్డీతో బ్యాంకుల లింకేజ్ కూడా రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకర్స్తో మాట్లాడి ఆర్థిక మంత్రి గారు స్టేట్ లెవెల్ బ్యాంకింగ్ వాళ్ళతో ఎస్ఎల్బిసి మీటింగులు పెట్టి వాళ్ళకి కావాల్సిన రుణాలు కానీ వాళ్ళకి కావాల్సిన నిధుల మంజూరీకి మంత్రి గారు సహకారం ఇస్తారు. ఆ పైన ఏదైనా అవసరం ఉన్నప్పుడు నేను కూడా పూర్తి స్థాయిలో ఇందులో పాల్గొంటాను. ఇదే కాకుండా ఈరోజు మనం సూపర్ బజార్లు చూస్తున్నాం. ఒక దగ్గర పోతే బిగ్ బజార్ కనిపిస్తుంది, ఇంకొక దగ్గర పోతే డీమార్ట్ కనిపిస్తుంది, ఇంకొక దగ్గర పోతే ఇంకేదో పెద్ద కంపెనీలు చైన్ సూపర్ బజార్లు వస్తున్నాయి. అందుకే నేను మా ఆడబిడ్డలకు సూచన చేస్తున్నా, కొనుగోలు చేసేదే మీరు, సూపర్ బజార్లకు వెళ్ళి వస్తువులు కొనుక్కుంటున్నదే మీరు. మీరే 67 లక్షల సైన్యం ఉన్నారు అంటే 67 లక్షల కుటుంబాలు మీరు కొనుక్కుంటేనే ఆ సూపర్ బజార్లు ఈరోజు వ్యాపారం చేసుకుంటున్నాయి. అందుకే మహిళా శక్తి సూపర్ బజార్ మీరు ఒక కార్పొరేట్ విధానాన్ని చేసుకోండి. మిత్రులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు నాకు ఈ సూచన చేసిండ్రు, నాకు బాగా నచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొంత కార్పస్ ఫండ్ ఇస్తాం, మా తరఫున కూడా కొంత పెట్టుబడి పెడతాం. మీరు కూడా దీన్ని ఒక కార్పొరేట్ స్ట్రక్చర్ డిజైన్ చేసుకొని షేర్స్ క్రియేట్ చేయండి. ప్రతి మహిళ ఒక 5,000 ఒక 10,000 ఇందులో పెట్టుబడి పెట్టి భాగస్వాములు అయితే రాష్ట్ర నలుమూలల మహిళా శక్తి సూపర్ బజార్లు వస్తాయి. అప్పుడు 100,000 కోట్ల రూపాయల వ్యాపారం మీరే చేసుకోవచ్చు, మీ లాభాలు మీరే తీసుకోవచ్చు. ప్రజలు ఏమి కొనుక్కోవాలనుకున్నా నిత్యావసర వస్తువులు కానీ అత్యవసర వస్తువులు కానీ తిను బండారాలు కానీ ఇతర ఏమి కావాలన్నా మంచి నూనె, ఉప్పు, పప్పు, బెల్లం, చింతపండు ఏమి కావాలన్నా ఒక నాణ్యమైన వస్తువును కొనాలంటే మహిళా శక్తి సూపర్ బజార్లోనే కొనుక్కోవాలనే విధంగా మీరు బ్రాండ్ను ప్రమోట్ చేసుకోండి. మీకు పట్టణాలలో అవసరమైన ల్యాండ్ను ప్రభుత్వాలు ఎక్కడున్నా నామినల్ రెంట్ మీద మీకు మంజూరు చేపించే బాధ్యత నాది. అదేవిధంగా మున్సిపాలిటీలలో, మున్సిపల్ కార్పొరేషన్లో, జిల్లాలలో కూడా ఈ సూపర్ బజార్లను మీరు పెంచుకోండి. మొదటి విడతగా నియోజకవర్గానికి ఒక మంచి సూపర్ బజార్ పెట్టుకోండి. అప్పుడు 119 సూపర్ బజార్లు వస్తాయి. దీనికి సంబంధించి నేను మిత్రులు శ్రీనివాసరెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రభుత్వ స్థలాలు ఎక్కడున్నా ఈ మహిళా సంఘాలకు నామినల్ రెంట్ మీద 30 సంవత్సరాల దీర్ఘకాలిక లీజు మీరు ఇవ్వండి. అక్కడ వాళ్ళు బ్యాంకు లింకేజ్ పెట్టుకొని బ్రహ్మాండమైన సూపర్ బజార్లు కట్టుకుంటారు. అక్కడ అన్ని వస్తువులు, ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలలో పంటలు పండించేది వీళ్ళే, పంటలు కొనుగోలు చేసేది వీళ్ళే ఐకేపీ కేంద్రాల ద్వారా. ఈరోజు మంచి ఆర్గానిక్ ఫుడ్ అంతా తీసుకొచ్చి సేకరించి మంచి బ్రహ్మాండమైన ప్యాకింగ్తోనే ఆ సూపర్ బజార్లలో ఈరోజు పెట్టుకుంటారు. ఎవరు కొన్నా కొనకపోయినా ఈ 67 లక్షల కుటుంబాలు ఈ సూపర్ బజార్లలో కొనుక్కుంటే ఇవి దేశంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ సూపర్ బజార్లుగా రాణిస్తాయి. కాబట్టి భవిష్యత్తులో నేను ఇక్కడ ఉండే అధికారులకు మా సీతక్క గారికి సూచన చేస్తున్నా, మీరు ఒక మంచి ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసుకోండి. రాష్ట్ర నలుమూలల ఈరోజు డీమార్ట్ లేకపోతే హెరిటేజ్ లేకపోతే బిగ్ బజార్ల కంటే బెస్ట్ సూపర్ బజార్లు మా ఆడబిడ్డలు పెట్టుకునేవి వస్తాయి. దానికి కావాల్సిన సంపూర్ణమైన సహకారాన్ని అందించడానికి ఈరోజు మా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. అదేవిధంగా అక్కడ టీవీలో చూస్తుంటే, అక్కడ వీడియో కాన్ఫరెన్స్లో ఉన్న మా ఆడబిడ్డల్ని చూస్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంది. అందరు పాలపిట్టల్లాగా అక్కడ బ్లూ కలర్లో కనిపిస్తున్నా. ఆనాడు మీ అందరికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం పెట్టే చీర, ఆడబిడ్డకు పెట్టే సారే అని చెప్పి
ఈరోజు మనం పెట్టినాం. అందరు సంతోషంగా పండగకు కట్టుకున్నట్టుగా ఈరోజు అక్కడ చీరలు కట్టుకొని ఉన్నారు. ఒకప్పుడు ఇచ్చిన చీరలు మీకు తెలుసు, నేను పెద్ద చర్చ చేయదలుచుకోలే. పంట పొలాలలో పిట్టలను బెదిరించడానికి కట్టేది తీసుకెళ్ళి. కానీ ఈరోజు ఆడబిడ్డలు పండగ పూట కట్టుకున్నట్టుగా సారె పెడితే, పుట్టింటి వాళ్ళు సారె పెడితే ఏ విధంగా చీర కట్టుకుంటుందో ఆడబిడ్డ సంతోషంగా ఈరోజు మా ఆడబిడ్డలు అందరూ కూడా చీరలు కట్టుకొని ఈ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొంటే నిజంగా పోయిన సంవత్సరం మేము అందించిన చీరలు ఈరోజు మాకు సంతోషాన్ని అందించినాయి. అదేవిధంగా పట్టణాలలో కూడా కొంతమందికి గతంలో ఉత్పత్తి పూర్తి స్థాయిలో రాక వాయిదా పడ్డది. ఇప్పుడు వాటిని కూడా సీతక్క గారు పంపకాలు మొదలు పెడతామన్నారు. తొందరలోనే మున్సిపాలిటీలలో పట్టణాలలో కూడా మిగతా ఆడబిడ్డలకు 1,00,00,000 మందికి 1,00,00,000 చీరలు మనం పంచినాం. అదేవిధంగా ఇప్పుడు నూతనంగా ఆనాడు పాలపిట్ట రంగు ఇస్తే ఈరోజు చిలకపచ్చ రంగు ఈరోజు మనము నూతనంగా వెనకాల కనిపిస్తున్నాయి కదా. ఈరోజు ఈ చీరలు, ఈ డిజైన్లు ఆమోదం కాబోతున్నాయి. ఈరోజు కొత్త చీరల్ని కూడా మా ఆడబిడ్డలందరికీ కూడా పెట్టడం ద్వారా పండుగ మీ సోదరుడు చాలామంది తల్లి అన్నదమ్ముళ్ళు సొంత చెల్లెళ్ళనే ఇంట్లోకి వెళ్ళగొడుతారు. ఈ మధ్యనే రాజకీయాలలో మీరు చూసారు, సొంత చెల్లెని ఇంట్లో నుంచి అన్న వెళ్ళగొడితే ఏ రకంగా ఆ చెల్లి అన్న మీద శాపనార్థాలు పెడుతుందో. సొంత చెల్లి కూడా భారం అయింది అనుకొని ఇంట్లో నుంచి పంపించే ఆస్తిలో వాటా అడుగుతారని పంపించే సందర్భంలో 1,00,00,000 మంది ఆడబిడ్డల్ని ఈ మంత్రివర్గం సొంత సోదరి మనులాగా భావించి ఈరోజు మీకు చీర పెట్టే కార్యక్రమాన్ని, మిమ్మల్ని ఆర్థికంగా నిలబెట్టే ఒక ప్రణాళికను, మిమ్మల్ని కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ ఆడబిడ్డల ఆశీర్వాదం ఉన్నంత కాలం ఈ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుంది. ఈ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి తీసుకొచ్చే శక్తి ఈ మహిళా శక్తి చేతుల్లోనే ఉంది. అందుకే 1,00,00,000 మంది బిడ్డలని 2034 లోపల కోటీశ్వరులను చేసే బాధ్యత మా మంత్రివర్గం తీసుకుంటుంది. ఆ దిశగా పనిచేస్తున్న కష్టపడుతున్న మా అధికారులను అభినందిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా ఆడపడుచులందరికీ మళ్ళొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సంబంధిత శాఖ మంత్రివర్యులు సీతక్క గారిని కూడా అభినందిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు ఆడబిడ్డలారా. సార్ చీర ఇనాగరేషన్ చేస్తే ఓకే. ఇంటరాక్షన్స్ ఎవరిని తీసుకుంటుందో కొంత తీసుకుంటూ వాళ్ళతో మాట్లాడు. సార్ ఫస్ట్ 900 భవనాలని కడుతున్న నల్గొండ జిల్లా, అక్కడ ఉన్న జిల్లా సమాఖ్య ప్రెసిడెంట్ని ఏ మాధవి గారు, నీలగిరి జిల్లా మహిళా సమాఖ్య నల్గొండ, వారిని మాట్లాడవలసిగా కోరుతున్నాను. చంద్రశేఖర్ గారు మీరు ఫెసిలిటేట్ చేయండి. గుడ్ ఈవినింగ్ సార్. గౌరవనీయులైన ముఖ్యమంత్రి